నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను జర్నలిస్ట్ సుధయ్. ప్రజలు బాధ్యతాయుతంగా ప్రభుత్వాలను ఎన్నుకున్నప్పుడు ప్రభుత్వాలు కూడా అంతకంటే ఎక్కువ బాధ్యతతోనే ప్రజలకు పనిచేయాల్సి ఉంటుంది. కనీసం ప్రజలకు కల్పించేటువంటి మౌలిక వసతుల విషయంలో కూడా వెనకబడతా ఉన్నారు అని అంటే అది ప్రభుత్వ వైఫల్యంగా భావించవచ్చు. సో ప్రభుత్వం అంటే అధికారులు రావచ్చు, నాయకులు రావచ్చు, సంబంధిత అధికారులు కూడా రావచ్చు. సో విషయం ఎందుకు ఇప్పుడు చెప్తా ఉన్నా అంటే ప్రజెంట్ నేను అమీర్పేట దగ్గర ఉన్నాము. సో అమీర్పేట నేను నిలిచినటువంటి ఇదంతా కూడా టువర్డ్స్ అమీర్పేట. ఇట్లా స్ట్రేట్గా వెళ్తే కనుక అమీర్పేట, కూకట్పల్లి ఆ ఏరియా మనకు కనిపిస్తూ ఉంటుంది. నా వెనకాలకి వెళ్తే కనుక పంజాగుట్ట, ఖైరతాబాద్, లగ్డి కబుల్ ఆ ఏరియా వెళ్తూ ఉంటుంది. సో నిత్యం ఇదంతా కూడా రద్దీగా ఉండేటువంటి ప్రదేశం. మనం వీడియో చేస్తున్నప్పుడు కూడా చూడండి, నిమిషానికి కనీసం ఒక 100 నుంచి 200 వెహికల్స్ పోతా ఉన్నటువంటి రోడ్ ఇదంతా కూడా నిత్యం చాలా రద్దీగా ఉండేటువంటి ప్రదేశం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటి అంటే ఒకసారి కాస్త కెమెరాని కిందికి చూడండి, ఆ రోడ్డు చూడండి ఒకసారి ఎట్లా కనిపిస్తూ ఉండదు. ఇంత ఆటోలో వెళ్తున్నటువంటి వ్యక్తి కూడా మాట్లాడుతూ పోతున్నాడు. ఇంత రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఒకసారి ఆ మ్యాన్ హోల్ దగ్గర చూడండి, మనకు కనిపిస్తున్నటువంటి ఆ మ్యాన్ హోల్ రోడ్డు మధ్యలో ఎట్లా బయటకు వచ్చిందో చూడండి. సో అక్కడ నుంచి దాని మీద నుంచి 2 వీలర్స్ పోతా ఉన్నారు, 4 వీలర్స్ పోతా ఉన్నారు, వాహనాలు ఖరాబ్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. సో అసలు ఎందుకు ఈ రోడ్డు ఎందుకు ఇంత అధ్వానంగా ఉందని చెప్పేసి ఒకసారి గమనిస్తే కనుక రోడ్డుకు అవతల పక్క గతంలో చాలా రోజుల నుంచి వర్షాలు పట్టినప్పుడు కానీ నార్మల్గా వర్షాలు పడినప్పుడు కూడా డ్రైనేజ్ అనేది బాగా బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ డ్రైనేజీని కట్టడి చేసే దాంట్లో భాగంగానే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ఈ రోడ్డు మధ్యలో ఏదైతే భాగం తవ్వి ఉన్నదో ఆ మ్యాన్హోల్ నుంచి ఈ మ్యాన్హోల్ వరకు ఇక్కడ నుండి అక్కడికి డ్రైనేజ్ కనెక్షన్స్ కలిపి ఇదంతా కూడా కొత్త డ్రైనేజ్ కనెక్షన్ను వేసిర్రు. అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కనుచూపు మేర వరకు కూడా సో బాగానే ఉన్నది, ఏసీ అంతా బాగానే ఉంది. మరి అయిపోయిన తర్వాత కూడా దీన్ని పునరుద్ధరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద, అదేవిధంగా సంబంధిత శాఖ అధికారుల మీద ఉన్నది కదా. అంటే మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ఒకసారి చూడండి, ఈ మట్టి చూడండి ఎట్లా తవ్వి ఇక్కడ పోసారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి దాని ప్రకారం దాదాపు 1 నెల రోజులు అయితే ఉన్నది ఈ పరిస్థితి ఇంత అధ్వానంగా మారబట్టి 1 నెల రోజులు అయితే ఉన్నది. మనకు కనిపిస్తున్న ఈ దారి మొత్తం కూడా శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చేటువంటి వాహనాలు వస్తూ ఉంటాయి. ఓ పక్క ఇక్కడ నుండేమో పంజాగుట్ట నుంచి వాహనాలు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ప్రదేశము ఒకసారి మీరే చూడండి లైవ్ లో. ఆ వాహనదారులు అక్కడ నుండి పోతా ఉంటే కంకర మించి జారుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మనం ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా స్వయంగా అక్కడ 2-3 వాహనదారులు కూడా 2 వీలర్ వాళ్ళు కింద పడిపోయినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. సో ఇంత నిర్లక్ష్యమా మరి దాదాపు 1 నెల రోజులు కావస్తూ ఉన్నది. అయినా సరే దీని మీద ఎట్లాంటి చర్యలు కూడా ముందుకు పడకపోవడం అనేది కూడా చాలా శోచనీయం అని కూడా చెప్పొచ్చు. సో ఒకసారి కాస్త అటు ముందుకు వెళ్దాం రండి. అక్కడ ముందైతే ఇంకా ఘోరంగా ఉన్నది పరిస్థితి. సో నిన్న మొన్న అక్కడ మనకు కనిపిస్తున్న షాపింగ్ వాళ్ళు ఈ అధికారులకు ఫోన్ చేసి తట్టుకోలేక వాళ్ళు చెప్తే వినరు అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చేసి వాళ్ళే ఆ రోడ్డు మీద మట్టి పోసుకున్నటువంటి పరిస్థితి. అయినా సరే ఒకసారి చూడండి, ఆ వాహనాలు వెళ్తా ఉన్నప్పుడు డే టైంలోనే వాహనాలు నడపడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవేళ నైట్ టైంలో అదేవిధంగా వర్షం వస్తే కనుక ఇంకెట్లా ఉంటుంది పరిస్థితి. అదే ఇప్పుడు వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో నిన్న మొన్న కూడా వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ రోడ్డు మీద మొత్తం కూడా నీళ్లు నిలిచినటువంటి పరిస్థితి మనకు అనిపించింది. తట్టు అక్కడ చూడండి, ఆ నీళ్లు నిలిచినప్పుడు దాంట్లో ఆ గుంట మనకు కనపడదు. సో అట్లా కనపడకుండా ఉన్నప్పుడు దాంట్లోంచి వాహనదారులు పోయినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది కదా. 100కు 200% ఎక్కువగా ఉన్నది. మరి ఎందుకు దీని మీద అధికారులు స్పందించట్లేదు? ఒకవేళ ఈ రహదారి నుంచి ముఖ్యమంత్రి పోతున్నాడు అని అంటే కనుక ఇట్లనే ఉండేదా ఈ రహదారి ఇప్పుడు? లేదా ఇంకేదైనా ప్రదేశంలో ముఖ్యమంత్రి ఆ మార్గం గుండా వెళ్తా ఉన్నాడు అని అంటే కనుక, ప్రధానమంత్రి ఆ మార్గం గుండా వెళ్తా ఉన్నాడు అంటే కనుక క్షణాలలో అక్కడ సీసీ రోడ్డు పడుతుంది, క్షణాలలో కంకర్ రోడ్డు పడుతుంది, క్షణాలలో అక్కడ సౌలతులు మొత్తం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో మరి ఇక్కడ ఎందుకు ఇంత నిర్లక్ష్యము? ఈ ప్రజల కదా, ఈ వాహనాల మీద పోతున్నటువంటి ప్రజల కదా ముఖ్యమంత్రిని ఎన్నుకున్నది. సో మరి ఈ ప్రజలు వెళ్తూ ఉన్నటువంటి మార్గంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? మరోపక్క మనకు అక్కడ నుంచి బస్సులు వస్తూ ఉన్నప్పుడు కూడా ఆ దుమ్ము అనేది పైకి లేసి ఆ బండి మీద పోతున్నటువంటి వాహనదారుల కళ్ళల్లో పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు చెప్తా ఉన్నట్టు దాని ప్రకారం రోజుకు 2 నుంచి 3 యాక్సిడెంట్ పాలవుతూ ఉన్నారు ఆ పోల్ దగ్గర. సో అక్కడ తప్పించుకున్నారంటే ఇక్కడ ఇంకొకటి ఉన్నది గోతి, ఇక్కడ తప్పించుకున్నారంటే అక్కడ ఇంకోటి ఉన్నది. సో అట్లాగే అక్కడ యూటర్న్ దగ్గర కూడా చూడండి,
యూటర్న్ దగ్గర కూడా సేమ్ అదే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా తవ్విండ్రు, అట్లనే విడిచిపెట్టిండ్రు. ఇదేమి గ్రామంలో ఒక గ్రామాన్ని కలిపి ఇంకో గ్రామాన్ని కలిపి రోడ్డు కాదు కదా. నిత్యం కూడా కొన్ని వేల లక్షల వాహనాలు ప్రయాణం చేసేటువంటి రోడ్డు ఇదంతా కూడా. సో అయినా సరే ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్యం వహించడము, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడానికి కూడా ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండేది. ముఖ్యంగా కంకర కూడా తీసేయనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ మట్టి దోవి ఇక్కడే పోసిండ్రు. సో ఇదొకటి ఇక్కడే వేసిండ్రు. ఆ పక్కన చూడండి రోడ్డు పక్కన బ్యారికేడ్ అట్లనే వదిలేసిర్రు. సరే రోడ్డు పక్కన వదిలేసారంటే ఏమో అనుకోవచ్చు. ఒకసారి ఇటు వెనక్కి రండి, ఇటు వెనక్కి చూపించు. అక్కడ రోడ్డు మధ్యలో అక్కడ బ్యారికేడ్ అట్లనే వదిలేసిర్రు. సో చీకట్లో చూసి చూడగా లేడీస్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. కొంత దానికి తగిలితే పరిస్థితి ఏంటి? మరి ఇంత నిర్లక్ష్యమా? మీరు చూడొచ్చు అక్కడ బస్సులు వస్తూ ఉన్నప్పుడు కూడా బస్సుల వాళ్ళకైతే ఏమి ఇబ్బంది లేదు. కానీ అక్కడ టూ వీలర్ వాళ్ళు పోవాలన్నా కూడా, మినిమం చిన్న వాహనాలు పోవాలన్నా కూడా ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో మీరు లైవ్లో ఒకసారి మీరే చూడండి. సో వాహనదారులు కూడా ఇప్పుడు ఈ బస్సు వాళ్ళు కూడా చాలా స్పీడ్గా రావడం వల్ల ఈ దుమ్మంతా లేసి పక్కన పోతా ఉన్నటువంటి వాహనదారుల మీద కూడా పడతా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో దీని పక్కన మనకు ఒక పెద్ద షాపింగ్ మాల్ కనిపిస్తున్నది. నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రదేశం ఇది. సాయంత్రం అయితే చాలు ఇక్కడ అక్కడ నుండి అంటే మనకు కనిపిస్తున్నటువంటి ఆ సిగ్నల్ నుంచి నేను నిల్చున్న ఈ రోడ్డు దాటడానికి మినిమం ఒక అరగంట నుంచి 40 నిమిషాలు పడతా ఉన్నటువంటి పరిస్థితి. సో మరి ఇంత హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ నగరంలో ముఖ్యమంత్రి నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదే హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఉంటాడు. నిత్యం మంత్రులు వచ్చి వెళ్తూ ఉంటారు. సో ఇదే రహదారి గుండా ఎమ్మెల్యేలు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు, ప్రజాప్రతినిధులు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. సో చూడండి అంబులెన్స్ కూడా వెళ్తున్నా అక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. సో మరి ఇంతమంది ప్రజాప్రతినిధులు రోడ్డు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు మరి వాళ్ళు పట్టించుకోవడం లేదు? ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నది? సో దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అధికారులు వెంటనే స్పందించాలి. దీనికి తగినటువంటి చర్యలు తీసుకొని వెంటనే నాట్ ఓన్లీ ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి కొన్ని వందలుగా సమస్యలుగా హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి. మొన్న వర్షాలు పడ్డప్పుడైతే ఇదే అమీర్పేటకు సంబంధించి భుజాలలో అంటే ఒక 5-6 ఫీట్ల వరకు వాటర్ వచ్చినటువంటి పరిస్థితి. అయినా సరే బుద్ధి మారడం లేదు, అధికారుల తీరు మారడం లేదు. ఖచ్చితంగా దీన్ని బాగు చేయాల్సిందే, మేము ఇబ్బందులు పడతా ఉన్నాం అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆటో డ్రైవర్స్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది.